కీర్తనల గ్రంథం 42వ కీర్తన. కీర్తనలు 42. మొదటి 2 వచనాలు చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? చాలండి. దేవుని స్తోత్రాలు. ప్రభువారి పరిశుద్ధ మాటలు మన అందరి హృదయాలకు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మరి ఈ ఉదయకాల సమయంలో మరి నాయన చదవబడినటువంటి లేఖన భాగాన్ని మా ప్రభువా మరి మీరు పూర్తిగా మాకు వివరించి మాట్లాడి మా జీవితాలను తెప్పరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా, ఇవి మాకు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు చేయండి నాయన. నీ స్తోత్రాలు. నన్ను మరుగుపరచండి, మీరుగా మాట్లాడి మమ్మల్ని నా తండ్రి తృప్తిపరచండి. యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేసి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సరే, మంచిదండి. దేవుడు మరి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ కీర్తన మరి 42వ కీర్తన మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ లోకంలో మనుష్యునికి ఉండేటువంటి ఆశ అది చాలా గొప్పది. ఎంత ఆశ అంటే తృప్తి పొందనటువంటి ఆశ. మనుష్యుడికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే తృప్తి లేనటువంటి ఆశ. ఉన్నదానితో తృప్తి పొందేటువంటి ఆశ కాదు. ఈ లోకంలో దేని కొరకు ఆశపడుతూ ఉంటారు? దేని కొరకు ఆశపడినా ఈ ఆశకు ఒక తృప్తి ఉండదు. ఈ ఆశకు ఒక అంతం ఉండదు. నీకు అవసరమైంది అడుగుతావు, అది అడిగిన తర్వాత ఇచ్చినప్పుడు ఇది కాదు, ఇంకా అది కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు స్త్రీలకు ఎక్కువ ఆశ ఉంటుంది. ఏటి మీద ఉంటుంది అని అంటే వెండి బంగారం మీద ఆశ ఉంటుంది. ఉంటుంది. స్త్రీ గనక సహజమైనటువంటి ఆశ ఉంటుంది, మంచిదే. కానీ ఏం ఆశ? ఒక చైన్ కావాలి, లేకపోతే తాడు కావాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి. దేవుని కృపను బట్టి దాన్ని కొంటారు. కొనిన తర్వాత దీనితో ఆశ చెందరు. అర్థమైందండి? దానితో తృప్తి పొందరు. ఇంకా ఏవో ఏవో కొనాలి అనుకుంటారు. గాజులు కావాలని, కడియాలు కావాలని, లేకపోతే వడ్డానం కావాలి అని వాళ్ళు కొంచెం ఆశపడతా ఉంటారు. ఈ ఆశకు తృప్తి అనేది ఉండదు. ఈ మగపిల్లలేంటి, పురుషులైతే ఏంటి, ఫస్ట్ సైకిల్ కావాలనుకుంటారు. సైకిల్ ఉందని చెప్పి సైకిల్తో తృప్తి పొందరు. బండి కోరుకుంటారు. చిన్న బండి ఒకటి కోరుకుంటారు. ఆ బండి వచ్చిందని చెప్పి తృప్తి పొందరు. దీనికంటే ఇంక పెద్ద బండి కావాలి అని.
అది వచ్చినా తృప్తి పొందరు. చివరికి కారు కొనుక్కోవాలి అనే ఆలోచన వస్తుంది. పిల్లరా, ఈ ఆశకు ముగింపు అనేది ఉండదు. అర్థమైందండి? ఆశకు ముగింపు అనేది ఉండదు. కనుక దేనికోసం ఆశపడాలి? ఈ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే, ఈ లోకపు ఆశ గతించిపోతుంది అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని వాక్యము స్థిరంగా ఉంటుంది. గట్టిగా చెబుదాం, ఆమేన్. అందుకనే భూమి ఆకాశములు గతించినను ఆకాశమందు నా మాటలు నిలుకడగా ఉంటవి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ అనేది ఉండకూడదు. అధికమైన ఆశ అనేది సాధ్యంగా ఉంటుంది, అవసరమే, కానీ అత్యాశ ఉండకూడదు. ఈ అత్యాశ వల్ల చాలా నష్టం జరుగుద్ది, చివరకు ప్రాణ నష్టం కూడా జరుగుద్ది. అర్థమవుతుందండి? జరిగింది. ఒక అమ్మాయి మరి మచిలీపట్నంలో మేము ఉంటున్నప్పుడు అక్కడ జరిగిన ఒక సంగతి ఏంటంటే, అక్కడ ఒక అమ్మాయి మరి లోపల ఒక వీధికి వెళ్ళాలి. అటు బస్సు సౌకర్యం ఉండదు, ఆటో కట్టించుకొని వెళ్ళాలి. అమ్మాయి నిండా, ఒంటి నిండా చక్కగా మెళ్ళో 2-3 రకాల అయిన మెళ్ళో వేసుకునేవి ఉన్నాయి, గాజులు ఉన్నాయి, చక్కగా చెవులకు ఉన్నాయి, ముక్కుకు ఉన్నాయి, మెరిసిపోతూ ఉంది ఈ అమ్మాయి. ఈ వస్తువుల మీద, ఈ వస్తువులు ఆ అమ్మాయి ఒంటి మీద ఉండటం వలన ఆ అమ్మాయి ముఖానికి కళ్ళొచ్చింది. ఆటో ఆయన అడిగింది, వస్తావా అంటే వస్తానన్నాడు. చూశాడు, బాగా చూశాడు, రూటు మళ్ళించాడు. ఇటెక్కడికి బాబు, ఇటు కాదుగా అంటే, ఇటు నుంచి దారి ఉందా అమ్మ అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆటో ఆఫ్ చేసి దిగు, కిందకి దిగమన్నాడు. ఆమెను కిందకి దించి అన్నీ ఒలుసుకొని పంపించాడు. తీరా చూస్తే అదేంటో తెలుసా? రోల్డ్ గోల్డ్. అది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఆశ అనేది అది ఎక్కడి వరకు దారి తీస్తుంది అని అంటే, ప్రాణ నష్టాన్ని కలగజేసే వరకు అది దారి తీస్తుంది, అత్యాశ. కనుక ప్రియులారా, ఉన్నదానితో తృప్తి పొందాలి. దేవుని స్తోత్రాలు. ఉన్నదానితో తృప్తి పొందమంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. కనుక మనకు ఆశ అనేది ఉండవచ్చు, కానీ చెప్పండి, అత్యాశ ఉండకూడదు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, ఇక్కడ ఈ కీర్తన రాస్తున్న ఈ కోరహు కుమారులు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, నాకు ఆశ ఉంది, కానీ అది ఏం ఆశే? ఈ లోకంలో మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆశ వీళ్ళకి లేదు. ఈ లోకంలో మంచి వజ్ర వైఢూర్యాలను సంపాదించుకోవాలనే ఆశ వీళ్ళకి లేదు. ఈ లోకంలో వెండి బంగారాలను సంపాదించుకోవాలనే ఆశ వీళ్ళకి లేదు. ఈ లోకంలో మిక్కిలి వెలగలిగినటువంటి వస్త్రాలు సంపాదించుకోవాలనేటువంటి ఆశ వీళ్ళకి లేదు. ఈ కోరహు కుమారులకి ఉన్నటువంటి ఆశ ఒక్కటే. ఆ ఆశ ఏంటి అని అంటే, చెప్పండి, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్దాం, మరి గట్టిగా. నీకు ఉండే ఆశ ఒక్కటే. సమయం దొరికినప్పుడు ఏం చేయాలి తెలుసా? వ్యర్థంగా గడపటం కాదు, నీ ఆశను ప్రార్థన ద్వారా ఆశను తీర్చుకో. వాక్యం చదివి నీ ఆశను తీర్చుకో.
ప్రార్థన చేసి నీ ఆశను తీర్చుకో. నువ్వు దేనికోసం ఆశపడాలి అని అంటే దేవుని కొరకు మాత్రమే ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్తాన్ని ఇప్పుడు లోకంలో దేనికో ఆశపడేదానికంటే ఆ ఒక్కటే నువ్వు పొందుకోగలుగుతావు. దేని కొరకు ఆశపడతావో దాన్ని పొందుకోగలుగుతావు. కానీ సమస్తాన్ని ఇవ్వగలిగే దేవుని కొరకు ఆశపడితే ఆయన ఏమేమి ఇవ్వాలో అవి నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన అంటున్నాడు, రాబోయే దినములలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన ఉద్దేశములు అవి ప్రయోజనకరమైనవే కానీ, అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రం కూడా కాను అంటున్నాడు. కనుక నీ జీవితానికి ఒక మేలు, అది నువ్వు కోరుకుంటున్నావు. ఏ మేలు కోరుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నాకున్నటువంటి ఒక ఆశ, ఆ మేలు నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే మంచి మందిరం ఒకటి కట్టించాలి, దేవుడు ఏర్పాటు చేయాలి, దాంతో నేను తృప్తి పొందాలి అనేటువంటి ఒక ఆలోచన నాలో ఉన్నదని నేను మీకు సభాముఖంగా సంఘంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మంచి మందిరం ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి మేలైనటువంటి దానిని దేవుడు మనకు చేస్తాడు. ఆశ దేనికి మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి. దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద ఆశ పెట్టుకుంటారు. అయ్యా, లేకపోతే అమ్మా, నా ఆశలన్నీ నీ మీదే, చివరి దశలో మరి మమ్మల్ని ఏం చేస్తావో, చూస్తావో, బయటికి ఇడుస్తావో తెలియదు, కానీ నా ఆశ అయితే నువ్వే అని చెప్తూ ఉంటారు. అవును, వాస్తవంగా ఈ బయటికి ఏడవటం పక్కన పడేయటమే జరుగుద్ది. మంచిగా ఉన్నంతకాలం వాడుకుంటారు నిన్ను, మంచిగా ఉన్నంతకాలం ఉపయోగించుకుంటారు, నీ వలన లాభం పొందుతారు. నీకు ఏదైనా చివరి దశలో ఏదైనా పరిస్థితులు వ్యతిరేకత వచ్చిందనుకోండి, నీ గురించి పట్టించుకుంటారా? పట్టించుకోరు. నిన్ను ఎక్కడ వేయాలో అక్కడే వేస్తారు. కనుక ప్రియులరా, ఆశ దేవుని మీద ఉండాలి. కనుక దేవుని ఎందుకు ప్రియులరా, మన ఆశ దేవుడు. మనం ఆశపడేది దేవుని కొరకు. మన ఆశ దేవుని మీద ఉండాలి. మన ఆశ సంఘం మీద ఉండాలి. మన ఆశ దేవుని కార్యాల మీద ఉండాలి. నా జీవితాశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నా జీవితాశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ఆశ నీవే యేసయ్యా, నా ఆశ నీవే యేసయ్యా. ఆశ దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు నీ ఆశలను తీరుస్తాడు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నా, దేని మీద ఆశ పెట్టుకున్నా అవన్నీ ఆ సమయం వచ్చేసరికి రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. నీ ఆశగానే మిగిలిపోద్ది. కనుక ప్రభునందు ప్రియులరా, ముఖ్యంగా మనకు ఉండాల్సినటువంటి ఆశ ఏంటంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో, జీవము గల దేవుని
దర్శించాలని నా ప్రాణము ఆశపడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆశ దేవుడు, మన ఆశ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమి ఆశ అంటే, ప్రభువా ఈ లోకంలో మంచి జీవితము, ఆ తర్వాత నాకు పరదైసు పరలోకం నాకు కావాలని ఆశ ప్రకారంగా ప్రార్థన చేయి. దేవుడు నీ ఆశను తీరుస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మన ఆశ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం త్వరగా. 84వ కీర్తన చూడండి ఒకసారి. 84వ కీర్తన మొదటి వచనం చూడండి. సైన్యములకు అధిపత్యకు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది నాలో సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేక వేయుచున్నది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఏమండి, యెహోవా అనగా దేవుని యొక్క నివాసం ఏది? చెప్పండి, దేవుని యొక్క నివాసం ఏది? ఈ సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా చెప్పను, టైం చాలా అయింది కనుక ప్రియులరా, 1-2 మాటల్లో ముగించేస్తాను. దేవుని నివాస స్థానం ఏది? దేవుని నివాస స్థలం ఏది? పరలోకం. ఆ తర్వాత దేవుని మందిరం, ఆయన ఆత్మ ఉంటుంది. ఆ తర్వాత మనం ఏమై ఉన్నాము అనంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని స్తోత్రం. నీవు దేవునికి ఆలయముగా మార్చబడుదువుగాక. ఆ ఆశ నీ జీవితంలో ఉంటే నీకు గొప్ప మేలు జరుగుతూ ఉంటుంది, నీకు గొప్ప ఆశీర్వాదము కలుగుతూ ఉంటుంది. నీవు దేవుని మందిరంగా ఉండాలని ఆశపడాలా, దేవుని ఆత్మ నీలో నివసించాలని ఆశపడాలి. స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే నీవు దేవునికి ఆలయముగాను ఆయన ఆత్మకు నివాసముగాను మార్చబడతావో సజీవమైన రాయిగా నిన్ను స్థిరపరుస్తాడు. ఎలా చేస్తాడు చెప్పండి? సజీవమైన రాయిగా, ఎండిన రాళ్ళులా కాదు, సజీవమైన రాళ్ళు. ఏ రాళ్ళు? సజీవమైన రాయి. ఎక్కడున్నాయి? ఆ రాయి నీవే అవ్వాలి. అది నీ ఆశ అయి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చదువుదాం చూడండి. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. చదవండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశ. దేనికోసం నువ్వు ఆశపడాలి? ఇంట్లో కూర్చోడానికి కాదు నువ్వు ఆశపడాల్సింది, అటు ఇటు తిరగడానికి కాదు నువ్వు ఆశపడాల్సింది, నీ స్నేహితులతో కలిసి తిరగటానికి కాదు నువ్వు ఆశపడాల్సింది, నీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి కాదు నువ్వు ఆశపడాల్సింది, నిద్రించడానికి కాదు నువ్వు ఆశపడాల్సింది. సమయం దొరికితే పడుకుంటాం, లేకపోతే వ్యర్థమైనటువంటి యొక్క అటు ఇటు తిరుగుతూ ఆ మాటలో ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. వాటి కోసం కాదు ఆశపడాల్సిందే. మరి దేనికోసం ఆశపడాలి? దేనికోసం ఆశపడాలి? నీ ఆశ ఏది? యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని
చెప్పండి, నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. దేనికోసం చెప్పాలి? దేనికోసం? ఆయన మందిరము కోసం నీ ప్రాణం ఆశపడాలి. ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి? ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదనో, ఆయన ఎదుట నేను ఎప్పుడు కనబడేదనో, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి? అందమైనటువంటి ఆయన యొక్క ఆలయ ప్రాంగణంలోనూ ఆలయములోనూ నేను ఎప్పుడు ప్రవేశించాలి, ఎప్పుడు నేను గడపాలి ఆలయములో అని ఆశ మనకు కనబడాలి, మనలో ఉండాలి. ఆ ఆశ నీ జీవితంలో ఇప్పటి వరకు లేకపోతే ఇక మీదట నీకు ఆ ఆశ నీవు కలిగి ఉందువుగాక. మందిరం కొరకు ఆశపడేదువుగాక. చెప్పరేంటండి? అర్థం కావట్లేదా? దేవుని మందిరము కొరకు నీ ప్రాణము ఆశపడునుగాక. ఆయన ఆత్మ నీలో నివసించడానికే నీలో ఆశలు రేకెత్తించునుగాక. ప్రియులరా, దేవుని కొరకు ఆశపడి ప్రియులరా నష్టాన్ని తెచ్చుకున్నాడు గెహజీ. ఆశపడి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు గెహజీ. ఆశపడి కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు గెహజీ. నీది కాని దానికోసం నువ్వు ఆశపడద్దు. ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాల్సిన పరిస్థితులు మన జీవితంలో ఉంటూ ఉండాలని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది అన్నాడు. దేవుని కోసం ఆశపడు, దేవుని సన్నిధి కోసం వెళ్ళడానికి ఆశపడు. ప్రియరా, దేవుని మందిర ఆవరణలు చూడాలని ఆశగలు. జీవము గల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను దాని కొరకు ఆశపడు. అది నీ హృదయవాంఛలను తీరుస్తూ ఉంది. అది నీ ఆలోచనలన్నిటినీ ఉద్దేశాలన్నిటినీ నెరవేరుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రాలు. చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసేది ఏంటి అని అంటే ఆశ. దేని కొరకు ఆశ అంటే ప్రియులరా, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. ఆత్మల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏం చేస్తారు? దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏం చేయబడతారు అంటే తృప్తిపరచబడతారు. అవినీతి కొరకు ఆశపడటం కాదు, అక్రమాల కోసం ఆశపడటం కాదు, అక్రమ కార్యాల కొరకు ఆశపడటం కాదు. దేనికోసం ఆశపడాలి? నీతి కలిగిన జీవితం కోసం ఆశ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీతి కలిగిన జీవితం కోసం ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు. మరొక ఆశ ఏంటి అని అంటే ఆత్మల కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవుడు వారి ఆశని కూడా తీరుస్తాడు. దేనికోసం? చెప్పండి, దేనికోసం? ఆత్మల కొరకు ఆశ కలిగి ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ఆత్మలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీవు ప్రార్థన చేసి ఎన్ని ఆత్మలు నువ్వు దేవుని దగ్గరికి నడిపిస్తావో అన్ని ఆత్మలు రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అన్ని ఆత్మలను అన్ని డైమండ్స్ నీకు పెట్టే కిరీటంలో దేవుడు అమరుస్తాడు.
ఆ ఆత్మల్నే కిరీటంలో డైమండ్స్గా అమరుస్తాడు ఆయన. అది నీ తల మీద దగదగ దగదగ మెరుస్తూ ఉంటుంది. ఆ రహస్యం నీకు తెలియదు ఇప్పటి వరకు కూడా. అర్థమవుతుందా? అది ఆత్మల కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవుడు అట్టి ఆశతో తృప్తి పరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ లోకపు ఆశ గతించిపోతుంది, కానీ దేవుని కొరకు ఆశపడితే ఎంత మాత్రం కూడా నువ్వు సిగ్గుపడవు, ఎంత మాత్రం కూడా నీవు దేవుని సన్నిధిలో అవమానపరచబడవు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని వాక్యం మరొకసారి చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది నాలో దేని చేత సొమ్మసిల్లుతుంది? ప్రాణం నీళ్ళయి కాదు, దాహమయ్యి కాదు, ఆకలయ్యి కాదు. దేనికోసం అది సొమ్మసిల్లుతుంది? ఆ ప్రాణం దేనికోసం సొమ్మసిల్లుతుంది చెప్పాలి? దేవుని మందిరావరణములను చూడాలని. నీ మందిరా ఆవరణము చూడాలని, నీ మందిరమందు నివసించాలని, నీ మందిరావరణము చూడాలని, నీ మందిరమందు చాలని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది, నా సొమ్మసిల్లుచున్నది, నా ప్రాణమెంతో ఆశపడుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ మందిర ఆవరణం చూడ నా ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉంది. ఉందా ఆశ? దాని కొరకు ఆశపడు. ఏలయనగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. కనుక దేవుని మందిర ఆవరణాల కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని ఆత్మ కొరకు, ఆత్మ నివసించడం కొరకు, ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదించి నీ ఆశను తీర్చి నిన్ను తృప్తిపరుస్తాడు అని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి ఇప్పుడు అలాంటి ఆశ నీలో కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన హృదయాలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.